హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సో ఇవాళైతే మార్నింగ్ కొంచెం కిచెన్లో చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయండి. అవి ఫినిష్ చేసుకుందామని స్టార్ట్ అయితే చేశాను. ఫస్ట్ అయితే పల్లీ పప్పులన్నీ వేపేసుకుంటున్నాను. నేను పల్లీలు ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే ఫ్రై చేసి అయితే పెట్టుకుంటానండి. ఈ రకంగా ఏంటి అంటే ఫంగస్ రాదు. పీనట్స్ ఫ్రై చేయటం వల్ల ఫంగస్ ఒకటి రాదు, ఫస్ట్ బెనిఫిట్ అండి. సెకండ్ ఏంటంటే మనం చట్నీలు అలాంటివి చేసేటప్పుడు డైరెక్ట్లీ మనం పల్లీలు తీసేసుకొని మనం పచ్చడి చేసుకోవచ్చు. లేకపోతే ప్రతిరోజు చట్నీ చేసేటప్పుడు అప్పుడు కొంచెం వేపుకొని చెయ్యటం అన్నది నాకైతే కొంచెం హెక్టిక్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా పని తగ్గించుకోవటానికి ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే నేను ఫ్రై చేసేసుకుంటాను. అండ్ దిస్ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ. రోజు పోహాలో వాటిల్లో కూడా పీనట్స్ వేస్తూ ఉంటాం కదా. సో ఆ తాలింపులో పీనట్స్ వేగి చేసే అంత టైం ఉండదు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇట్లా వేపేసి పెట్టుకున్నామంటే పైనుంచి మనం పోహాలో కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇదంతా అయిపోయినాక పొయ్యి మీద పీనట్స్ అయితే పెట్టేసుకున్నానండి. సో చుట్టుపక్కలే ఉండి అక్కడ ఉన్న పనులన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట, చిన్న చిన్న పనులు. సో ఈ డైనింగ్ టేబుల్ ఇదంతా నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. కానీ ఇవాళ థరో క్లీనింగ్ అన్నట్టు వెట్ వైప్తో, అంటే వెట్ చేసిన క్లాత్తో ప్రాపర్గా వైప్ చేసేసుకుంటున్నాను. అండ్ సైమల్టేనియస్లీ చైర్స్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటానండి. చైర్స్ అన్నవి రోజు మాత్రం నేను క్లీన్ చేయను. డైనింగ్ టేబుల్ చైర్స్ వీక్లీ వన్స్ లేకపోతే ఎప్పుడైనా మనకి డస్ట్ కనిపిస్తూ ఉంటుంది కంటికి, అప్పుడు మాత్రం చూసేసి ఒక క్విక్ వైప్ అన్నది అయితే ఇచ్చేస్తూ ఉంటాను. సో రెగ్యులర్లీ అన్నీ డస్టింగ్ చేస్తూనే కూర్చోవాలి అంటే ఇంకా పనులన్నీ మనం పక్కన పెట్టి ఒట్టి ఇంటి పని చేసినా కూడా టైం సరిపోదేమోనండి. అంత డస్టింగ్ అయితే ఉంటుంది ఒక హౌస్ హోల్డ్ మొత్తంలో. అండ్ ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు వెళ్ళి పీనట్స్ చెక్ చేసుకుంటూ ఉంటాను. సో ఒక పని పెట్టుకున్నాము అంటే చుట్టుపక్కలే చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు మనకి టైమ్ సేవ్ అవుతుంది. 2-3 థింగ్స్ ఇన్ వన్ గో చేసుకోవచ్చు. అండ్ టేబుల్ కూడా నీట్గా క్లీన్ చేశాను కదండి. సో నా హ్యాండ్ బ్యాగ్స్ కూడా కొంచెం డస్టీగా అయిపోయినాయి. నేను ఒక డ్రాలో పెట్టుకుంటాను అని చూపెట్టాను లాస్ట్ టైం నా హ్యాండ్ బ్యాగ్స్. అప్పుడు మీలో చాలామంది కలెక్షన్, మీ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూపెట్టమన్నారండి. నా దగ్గర పెద్ద కలెక్షన్ అంటూ ఏమీ ఉండవు, కానీ ఉన్నవి మాత్రం అన్నీ కొంచెం కేర్ఫుల్గా అయితే చేసుకుంటాను. ఎందుకంటే బ్రాండెడ్వి కొనుక్కుంటాము, అవి కొంచెం మనం మెయింటైన్ చేయటం కూడా ఇంపార్టెంట్ కదా. సో అన్నీ ఒక్కరోజు తీసుకోనండి. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ తీసి ఎప్పటికప్పుడు వెట్ వైప్స్ ఉంటాయి కదా, వాటితో మొత్తం క్లీన్ చేసేసి ఇలాగే టేబుల్ మీదే ఉంచేస్తానండి. ఓ 2-3 అవర్స్ ఇట్లాగే ఉంచేస్తే ఏమన్నా మాయిశ్చర్ ఉన్నా కూడా డ్రై అయిపోతుంది. అండ్ ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటాయి కదా బ్యాగ్స్ మనం రెగ్యులర్గా వాడినప్పుడు. సో దానికి నేనేం చేస్తానంటే కొంచెం కర్పూరపు బిళ్ళలు వేసేసుకుంటాను. అండ్ బ్యాగ్స్ అన్నీ తీసి ఒకేసారి క్లీన్ చేయటం అంటే చాలా పెద్ద పని అయిపోతుంది కదా. అందుకని స్మాల్ స్లాట్స్లో తీస్తానండి. కొన్ని తీసి అవి క్లీన్ చేసుకొని కాసేపు అట్లా సన్ డ్రై, అంటే డైరెక్ట్లీ ఎండకి పెట్టాము, ఇట్లా టేబుల్ మీద ఎక్కడో పెడితే కొంచెం ఎయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు అంత డ్రై అయిపోయినాక లోపల స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇవి మాత్రం 2-3 బ్యాగ్స్ ఎట్ అ టైం అట్లాగే తీస్తానండి. అన్నీ ఒక్కరోజు మాత్రం పెట్టుకోలేను, చాలా హెక్టిక్ అయిపోతుంది అది. అండ్ ఇంకా బ్యాగ్స్ పని అయిపోయినాక అవి ఆరపెట్టేశాను, అంటే డైనింగ్ టేబుల్ మీదే ఉంచేస్తానండి. 1-2 అవర్స్కి ఆరిపోతాయి, అప్పుడు లోపల పెట్టుకుంటాను. అండ్ సైమల్టేనియస్లీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ధనియా పౌడర్ అయిపోయింది నాకు. నేను ధనియా పౌడర్ కానీ జీరా పౌడర్ కానీ ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను. కానీ అవి చేసేటప్పుడు మాత్రం కొంచెం రోస్ట్ చేసి, డ్రై రోస్ట్ చేసేసి అప్పుడు మనం పౌడర్ చేసుకున్నామంటే ఒకటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్ పాడవ్వదు. మాకు పూణేలో ఏంటంటే ప్రతి దాంట్లో పురుగులు వచ్చేస్తున్నాయండి. అసలు నేను ఎక్కడ చూడలేదు ఆర్ ఎక్కడ ఇంత ప్రాబ్లం ఫేస్ చేయలేదు. కానీ పూణేలో ప్రతి దాంట్లో పురుగు వస్తూ ఉంటుంది. అందుకని ప్రతిదీ చాలా కేర్ఫుల్గా చేసుకుంటూ ఉండాల్సిందే. అండ్ ఈ 2 పనులు చేస్తూ అక్కడ పీనట్స్ వేపేస్తున్నాను, ధనియాలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను.
అండ్ ఇవాళ ఏంటంటే నిన్నటి కర్రీ ఒకటి ఉంది. సో ఓన్లీ దాల్ వరకు చేస్తున్నాను. అండ్ దాల్ కొంచెం స్పెషల్గా చేద్దాము అనేసి ఇవాళ మసాలా దాల్ అయితే చేస్తున్నానండి. అండ్ కందిపప్పు, ఎర్ర కందిపప్పు వేసుకున్నాను. ఎర్ర కందిపప్పు చాలా మంచిదండి హెల్త్కి. మనకి దీన్ని మన ఫుడ్లో రెగ్యులర్లీ ఇన్కార్పొరేట్ అయితే చేసుకోవాలి. కానీ మనకి టేస్ట్ అయితే డిఫరెన్స్ అన్నది ఉంటుంది డెఫినెట్లీ. సో నేనేం చేస్తాను అంటే నార్మల్ కందిపప్పే కొంచెం తగ్గిచ్చేసి ఈ ఎర్ర కందిపప్పు వేసేస్తూ ఉంటాను. సో హాఫ్ కప్ మీరు పప్పు పెట్టుకుంటున్నారు అంటే కొంచెం కందిపప్పు, కొంచెం ఎర్ర కందిపప్పు ఇలా మిక్స్ చేసి వేసేయండి. పెద్దగా టేస్ట్లో డిఫరెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయలేరు ఇంట్లో వాళ్ళు. అండ్ ఇవాళ ఏం చేస్తున్నానంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు పక్కన పెట్టేసుకున్నానండి చాప్ చేసి. ఫస్ట్ వెల్లుల్లిపాయ అండ్ జింజర్ దంచుకొని తాలింపులో ముందు అది వేసేసి అవి బాగా రోస్ట్ అయినాక రెగ్యులర్ తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర అండ్ మినప్పప్పు, ఇంగువ ఇవన్నీ వేసేసాను తాలింపులో. దెన్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇదంతా వేసేసి ఇది కూడా ప్రాపర్గా డ్రై రోస్ట్ చేసుకున్నాక అప్పుడు టొమాటో వేసుకుంటాను. మనం రెగ్యులర్గా పప్పు అంటే టొమాటో పప్పు అంటే అన్నీ కుక్కర్లో పెట్టేసి విసిల్ వచ్చినాక మనం తీసేసి తాలింపేస్తాం కదా. కానీ ఇలా చేసి చూడండి, మీకు రెస్టారెంట్ స్టైల్ దాల్ అయితే రెడీ అవుతుంది. అంటే దాల్ ఫ్రై అంటారు చూడండి రెస్టారెంట్లో, ఇది అలాగే ఉంటుంది. అండ్ మసాలాలోకి పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి వేసేసాను అంతే. అండ్ యమ్మీ పప్పు అయితే రెడీ అవుతుందండి. సో చలికాలం కొంచెం మసాలాలు తగులుతూ చాలా బాగుంటుంది. దీన్ని మీరు ప్లెయిన్గా కూడా తినచ్చు. ఈ పప్పుని ప్లెయిన్ పప్పు అండ్ రైస్, వేడి వేడి అన్నం వేసుకొని చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో నేనేం చేస్తానంటే కొంచెం చింతపండు పులుసు వేసేసి ఇంకో 5 minutes మగ్గనిస్తాను. ప్రాపర్గా కుక్ అయిపోతుందండి. సో ఎప్పుడైనా డెఫినెట్లీ కొంచెం వేరియేషన్ కావాలి రెగ్యులర్లీ చేసే పప్పులు కదా అనిపిస్తే ఇలా కూడా ట్రై చేయొచ్చు మీరు. చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా అయితే డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ వరకు నా వీడియో చూస్తున్నారు అంటే మోర్ దెన్ హాఫ్ వీడియో అయితే చూసేసారండి. సో మీకు ఏదో ఒక ఆస్పెక్ట్లో కొంచెమైనా నచ్చే ఉంటుంది వీడియో. సో ప్లీజ్ ఇక్కడ ఒక పాజ్ తీసుకొని లైక్ బటన్ నొక్కేసేయండి. అండ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇలాగైతే చిన్న చిన్న పనులు ఒకే ఏరియాలో అన్ని పనులు ఫినిష్ చేసుకుంటూ మల్టీ టాస్కింగ్ అంటూ మనం చేస్తూనే ఉంటామండి. హోమ్ మేకర్స్కి ఆర్ రాదర్ ఉమెన్కి మల్టీ టాస్కింగ్ కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. మనం ముందు నుంచి చేస్తూనే ఉన్న పనులే ఇప్పుడు కొత్త పేర్లు పెట్టి కొత్తగా దాన్ని నేర్పిస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ మనకి ఏది రాదు అన్నట్టు మనల్ని ఫీల్ చేసేలాగా చేస్తున్నారు, ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు. అండ్ ఇవన్నీ చేసుకుంటూ ధనియాలు కూడా వేసేసుకున్నానండి. అంటే ఇప్పుడు రోస్ట్ చేసిన ఫ్రెష్ ధనియాలు కూడా వేసేసుకున్నాను మిక్సీలో. చక్కగా అసలు ఆ స్మెల్లే భలే బాగుంటుందండి. ఇంకా ఇవన్నీ అయిపోయినాకైతే హ్యాపీగా అంటే కిచెన్ వరకు పనంతా అయిపోయింది కదండి. సో ఇప్పుడు కూర్చొని హ్యాపీగా లంచ్ అయితే చేసేస్తాము. కొంచెం మడిచిన కారం, వేడివేడి అన్నం అండ్ నెయ్యి వేసుకొని ఈ పప్పు అండ్ కొంచెం ఆలుగడ్డ కూర ఉంది వాటితో తినేసాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే నా స్నీకర్స్, క్రాక్స్ అన్నీ లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారండి, క్రాక్స్ నేను హ్యాండ్ వాష్ చేస్తుంటే మెషిన్లో వేసేయండి చాలా బాగా పోతాయి అనేసి. సో ఇవాళ స్నీకర్స్ వేసేస్తున్నాను మెషిన్లో, దాంతోపాటే ఈ క్రాక్స్ కూడా వేసాను. కానీ ఈ క్రాక్స్ ఏంటంటే పైన వరకు నీట్గా క్లీన్ అయిపోయినాయండి. కానీ సోల్ దగ్గర వచ్చేసరికి మనం పాదం పెట్టుకునే ప్లేస్ ఏదైతే ఉందో అది కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, అక్కడ మాత్రం నీట్గా రాలేదు మెషిన్లో వేస్తే. స్నీకర్స్ ఇవన్నీ బాగా వచ్చినాయి, క్రాక్స్ కూడా పైన వరకు నీట్ అయినాయి. కానీ లోపల ఎస్పెషల్లీ నా వైట్ క్రాక్స్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది, లోపల మురికి మాత్రం అట్లాగే ఉంది. నాది అట్లాగే ఉంది, మా అమ్మాయిది అట్లాగే ఉంది, మా వారిది కూడా. సోల్ లోపల పోలేదు. అది మాత్రం హ్యాండ్ వాష్ ఎప్పుడైనా చేస్తాను మళ్ళీ టైం చూసుకొని. సో ఇదండి ఇవాళ వీడియో. మీతో మాట్లాడుతూనే చాలా పనులైతే ఇవాళ ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే
ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.